creative cutie pie. Like, share and subscribe. Don't forget to click the bell icon. అండి ఈరోజు నేను డోనట్ చేద్దాం అనుకున్నాను. మా మమ్మీ ఈరోజు వడలు చేసిందండి. సో మా మమ్మీ ఊకి మిగిలిస్తుందండి ఇట్లా. సో నేనేం చేసిన తీసుకొచ్చేసుకున్నా. సో ఇప్పుడు నేను వీటితో డోనట్ చేసుకుంటున్నా. అండ్ లాస్ట్కి అయితే మా మమ్మీ చెప్తాను, ఎందుకంటే నాకు డీప్ ఫ్రైకి కావాలి కదా. సరే అండి, ఫస్ట్ మనకు కావాల్సింది వడపిండి. అండి ఇది వినండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియో డోనట్స్ చేసిన కదా అండి, అది అమెరికన్ స్టైల్. ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కానీ ఇది కొంచెం ఇండియన్ స్టైల్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు అవర్ కిచెన్. సో వచ్చేసామండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు వడపిండి, పౌడర్ షుగర్, మైదా, నా ఫేవరెట్ ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్, హర్షీస్, మీకు నచ్చితే న్యూటెల్లా, ఇంకా బేకింగ్ సోడా. ఇవన్నీ కావాలండి. ఇంకా మనకి కావాల్సింది ఈ మూడు. ఫస్ట్ది టీ జల్లీ, ఇట్లా అనాలండి. ఇది బిస్కర్, ఇట్లా అనాలి. ఇది స్పూన్, ఇది ఎసెన్స్, ఇట్లా వేయడానికి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వచ్చేసినాం మనం. ఓకే, ఫస్ట్ ఈక్వల్. ఇప్పుడు నా ముందుకు ఇది వచ్చేస్తుందండి. దీంట్లో ఫస్ట్ మనం కొంచెం షుగర్ పౌడర్ వేసుకుందాం. ఇట్లా వేసుకోవాలండి ఇది కూడా. నేను షుగర్ లాగా ఉంది కదా అని వాటిని కూడా వేసేసుకున్నా. మళ్ళీ కొంచెం దీంట్లో వేసుకున్నామండి. ఇట్లా అనుకోవాలండి. నాకు ఇంకా షుగరీ కావాలి. ఇక్కడ సైడ్స్ ఉంది కదా అని వేస్ట్ చేయకుండా ఇట్లా అనుకోవాలండి. ఇప్పుడు ఇది మిగిలింది కదా అని బ్యాక్ వేసుకుందాం అనుకుందామని. ఇది కొంచెం పక్కకు పెట్టేద్దాం ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ బిస్కెట్. అని షెఫ్స్ అయితే ఇట్లా చేస్తారు కదా అండి. ఇప్పుడైతే నేను చాలా చేసేసినాను. ఇప్పుడు బిస్కెట్తో ఇట్లా అన్నది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎసెన్స్ వేసుకుందాం. 1 టీ స్పూన్ పైనాపిల్, నా ఫేవరెట్ అండి. ఇప్పుడు మనం చేసేసినాం. రెడీ. చాలా బాగుంది స్మెల్. ఇప్పుడు మనము సేమ్ జెల్లెట్స్లో ఈ మైదా వేస్తున్నాం. కొంచెమే ఇట్లా మైదా ఈజీగా పడిపోతుందండి. ఇట్లా అంటూనే ఉండాలి. ఇట్లా మనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టండి. ఇది బైండింగ్ కోసం మైదా వేస్తున్నామండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్
ఇట్లా చేసుకోవాలి వీడియోస్. ఇట్లా ఇట్లా అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైజుకున్నది కూడా అన్నది. ఇక్కడ స్పూన్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం దీంతో ఇది ఎక్కువ ఉందండి. వద్దులేండి వద్దులేండి, ఇది స్పూన్ ఇంకొద్దు. సరే అండి, ఇది యూజ్ చేద్దాం. స్పూన్ ఇంకోటి తెచ్చుకోవచ్చు కదా అండి. అండ్ ఇప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు బేకింగ్ సోడా ఎన్ని టీ స్పూన్స్ వేసుకోవాలి నేను చెప్తానండి. ఒక ½ టీ స్పూన్ వేసుకోవాలండి. ఇంత మధ్యలో పెట్టేసేసి లోపల పెట్టేసి క్లోజ్ 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 క్లోజ్. ఇప్పుడు నేను దీంతోనే మిక్స్ చేస్తున్నాను అండి. ఈ విస్కర్ చూడండి ఎంత బ్యాడో, ఎట్లా అయిందో చూడండి. నచ్చదండి ఎట్లా, అంత పిండి వేస్ట్ చేసింది అది. ఈ స్పూన్ అయింది అనుకో ఇట్లా తీసేయచ్చు. అన్న విస్కర్ అన్నా ఇట్లా ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు నాకు ఇంకా షుగర్ పౌడర్ వేయాలి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇంకొంచెం షుగర్ కావాలి కానండి, కొంచెం తక్కువ షుగర్. ఇదిగోండి ఇట్లా చూడాలి. ఎందుకు అంటదండి చేస్తుంటే. లేదండి దీంట్లో వేసుకోండి. ఇప్పుడు స్పూన్ ఉంది కదా అండి, దీంట్లో మిక్స్ 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 మిక్సింగ్. ఇప్పుడు మనం వేసేసినామండి. వడల డోనట్స్ అయినాక ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. వీటిని ఏంటివి అనుకుంటా, న్యూటెల్లా, హర్షీస్, ఇవన్నీ చాక్లెట్వి అండి. అని మనము ఏం చేస్తున్నాం చేసేయండి, టాపింగ్స్ ఏమొద్దు, ఓన్లీ షుగర్వి క్రిస్టల్స్ వేస్తున్నాం. అదే హెల్దీ. షుగర్ కొంచెం హెల్దీ. స్ప్రింకిల్స్ అనుకో దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి. షుగర్ అనుకో మనం డైలీ తినేదే కదండి. సో మా మమ్మీకి ఇవి ఆయిల్ వేసి చేద్దామన్నామండి. మమ్మీ నాకు డోనట్స్ తినాలని ఉంది. నేను డోనట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసిన, నువ్వు ఆయిల్ వేస్తే బాగుంటుంది. సరే మమ్మీ ఓకే అన్నది. సో మమ్మీకి ఇచ్చేద్దాం పదండి. Let's go to the kitchen. ఇది మంచిదండి, చేసేసింది ఎప్పుడే అని నేను ఒక దాంట్లో మధ్యలో పెట్టేస్తాం. ఫస్ట్ దేనికి పెడదాం, దీనికి కాలుతుంది. సో ఇవన్నీ మంచిగా వచ్చినాయండి. సో దీనికొద్దు, మా మమ్మీ వేస్తుందండి. నాకు కొంచెం భయం అవుతుంది, కాలుతుంది. మా మమ్మీ వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో అండి. అమ్మా కొంచెం ఇవి హెల్ప్ చేస్తావా ప్లీజ్? నేను చెప్పిన వేడిగా ఉన్నాయి అని చెప్పిన, అయినా కన్ను పిన్ని కొంచెమే హెల్ప్ చేస్తా.
మా మమ్మీ కొంచెమే హెల్ప్ చేస్తాను, కొంచెం నేనే చెయ్యి. కావు మా మమ్మీ అడగాలి, మనం చెయ్యం ప్లీజ్ ప్లీజ్. మా మమ్మీ ఒక్కటే వేసి ఇచ్చిందండి, ఎందుకంటే నాకు అన్నిటికి మంచి డోనట్స్ లాగా కావాలి. సో ఇది ఇట్లా వేసింది, కలిసింది. సో మనకి నీట రావాలి, ఒక స్పూన్. సో ఇప్పుడు నచ్చి కొంచెం వాటరీ ఉందండి, ఏం కాదు. మరి కదా అండి, అందుకే అట్లా ఉందండి. ఎక్స్పెక్ట్ చేసిరా. సో నాకు ఈ నైఫ్ ఎక్కువ నచ్చదండి, ఎందుకంటే ఊకే గుచ్చుకుంటుంది, నాకు దెబ్బలు తాకేది కూడా నైఫ్ వల్లనే కదా. మా మమ్మీకి ఎప్పుడు కట్ చేస్తుంది, సో ఐ డోంట్ లైక్ నైఫ్. కానీ ఎక్కువ నైఫ్ నేనే వాడతాను. ఓకే అండి, ఇప్పుడు పైన ఇంకో లేయర్ కూడా పెడతాం, చాలా స్వీట్ ఉంటుంది అప్పుడు. ఎక్కువ చాక్లెట్ ఉంటుంది అప్పుడు. సో ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా అండి, దీనిపైన కొంచెం ఇట్లా వేస్తున్నామండి. ఇంకొంచెం మెస్సీలానే ఉందండి. మెస్సీ అంటే క్రికెట్ ప్లేయర్ కాదండి, ఫుట్బాల్ ప్లేయర్ కాదండి. మెస్సీ, MESSY. వచ్చేసిందండి. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం షుగర్ కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేసినామండి, ఫస్ట్ నేను ఒకటి వేడిగా ఉందండి. ఇప్పుడు నేను ఇది వాడతాను. సో ఇట్లా సో ఇప్పుడు నాకు కొంచెం వచ్చేసింది, కానీ దీనికి కూడా షుగర్ కోటింగ్ కావాలి. నేను స్ప్రింకిల్స్ నాకు నచ్చవండి, ఎందుకంటే ఇది కొంచెం ఇండియన్ స్టైల్ కదా. షుగర్ అంటే రెగ్యులర్వి. ఇప్పుడు ఇంకొన్ని తీసుకొని ఇట్లా ఇట్లా తినాలి. ఇప్పుడు దీన్ని పెట్టేసేసి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదా. చాలా సూపర్ అండి. ఇది అయిపోయినాక అది వెళ్దాం, ఎందుకంటే దీనికి చాలా ఉందండి చాక్లెట్. వావ్, కారింది. బాగా ఉందండి. సో ఇవన్నీ మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Don't forget to click the bell icon. Like, share